వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. నేను విష్ణువర్ధన్ రెడ్డి బిజ్జుల, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. శ్రీ ఇన్స్టిట్యూట్లో ఆగస్టు 3వ తారీఖు 2026 నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు సపరేట్గా ప్రారంభమవుతున్నాయి. దేనికంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అదేవిధంగా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది డిఎస్సి, ఎస్జిటి 23/8/2026, 23/8/2026, ఆగస్టు 23కు కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. జైన్ కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్కు కాంట్రాక్ట్ కావాలి. అదే యాప్ శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి చూస్తే మనకు ప్లేస్టోర్ ఈ సింబల్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద బయోలింక్ పెడతాము. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చదవండి. రైట్, ఇప్పుడు టాపిక్ వచ్చేసేసి టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్స్ మనం ప్లే చేసాం చూడండి. టైమ్ అండ్ వర్క్లో ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 10-15 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఒక పనిని ఏ బిలు వరుసగా 10-15 రోజులలో చేయగలరు. అయితే ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేయగలరు? ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేయరు? ఏ 1 day వర్క్ ఎంత మనకు 1/10, బి 1 day వర్క్ ఎంత మనకు 1/15. ఎల్సిఎం తీస్తున్నాం. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది మనకు? 30 వస్తుంది. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? 30 డివైడెడ్ బై 3 అంటే 10 అంటే 3. 30 డివైడెడ్ బై 15 అంటే ఎంత? 2 + 3 ఎంత మనకు? 5/30. రైట్, 5 1s 5 6 6 1 6 5 30 ఎంత వస్తుంది మనకు? 6 days. ఇది బేసిక్ కాన్సెప్ట్ అందరికి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రాసెస్ కాకుండా మనకు రెగ్యులర్గా మనం చెప్పే షార్ట్ కట్ ఏముందంటే 10 × 15 / 10 + 15. ఏం రాస్తాము? 10 × 15 / 10 + 15. 10 × 15 హ్యాజ్ ఇట్ ఈస్. అదే విధంగా రాస్తున్నా 10 + 15 అంటే ఎంత మనకు? 25 అవుతుంది. 10 + 15 అంటే ఎంత? 25. దేనిలో అవుతుంది? 5 5s 5 3s 5 5 5 25 5 ముల్ల 5 1s 5 2s 3 × 2 అంటే ఎంత మనకు? 6 days. రైట్, ఇదేమో రెగ్యులర్ ప్రొసెసర్. అంటే చాలా మార్కెట్లో రేషియోస్ మెథడ్ అని చెప్పుకొస్తారు. రేషియోస్ మెథడ్ అంటే ఇది 10 days, ఇది 15 days అని చెప్పేసి ఎల్సిఎం తీసేస్తాడు. ఇక్కడ రాస్తాడు 30 రాస్తాడు. ఇదెంత మనకు? 3 ఉంటుంది. ఇదెంత ఉంది? 2. 3 + 2 అంటే ఎంత? 5. 5 1s 5 6 అంతా మార్కెట్లో మొత్తం చెప్పేది ఇది. మనం ఆ ప్రాసెస్ చేస్తే ఈ ప్రాసెస్ వల్ల నీకు జరిగేది ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, అదేవిధంగా సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా ఈ మెథడ్లోనే చెప్తాము మనం. ఈ మెథడ్లోనే ఉంటుంది కాబట్టి దీని థరోగా ప్రిపేర్ అయితే టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్లో కానీ మనకు ఇంత వర్క్ లోడ్ ఉండదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడు? ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 15-21 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఒక పనిని ఏబీలు ఇద్దరూ కలిసి 15-21 రోజులలో చేయగలరు. అయితే మొత్తం పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజులు? ఇప్పుడు చూడండి, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తున్నాను. 15 × 21 ఏం రాసినాము? 36 రాసిన. 36 ఎలా వచ్చింది? 21 + 15 ఎంతలో పోతుంది మనకు? 3 5s 3 12s ఎంత వచ్చింది మనకు? 3 5s 3 12s 3 5 15, 3 12 36, 3 4s 3 7s రైట్, 4 3 3 4 12, 3 7 21 ఎంత వచ్చింది మనకు? 35/4 వచ్చింది. 35/4 అంటే ఎంతలో అవుతుంది? 8s అవుతుంది. ఎంతలో అవుతుంది మనకు? 8s అవుతే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 8 3/4 days. ఎంత వస్తుంది మనకు? 8 3/4 days. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and A alone complete the same work in 15 days. In how many days B complete the same work? ఒక పనిని ఏబీలు కలిసి ఎన్ని రోజులు? 12 రోజులలో చేయగలరు. అయితే ఏ ఒక్కడే అదే పనిని 15 రోజులలో చేస్తే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? మనం ఇచ్చిన రెగ్యులర్ ప్రొసీజర్ చూపిస్తా. ఏ అండ్ బి 1 day వర్క్ ఎంత అవుతుంది మనకు? 1/12 అవుతుంది.
ఏ అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము 15 డేస్ అన్నాము. వన్ డే వరకు ఎంత అవుతుంది మనకు 1/15. నిన్న అడిగింది ఎవరు బి అలోన్ అంటే ఏ ప్లస్ బిలో నుండి ఎవరిని సపరేట్ చేసినాము ఏం సపరేట్ చేసినాము. ఏ వన్ డే వరకు ఎంత మనకు 1/12. ఏ ప్లస్ బి వన్ డే వరకు 1/12. ఏ వన్ డే వరకు ఎంత 1/15. ఏం చేస్తున్నాం మనము ఎల్సిఎం చేస్తున్నాం. ఎవరెవరికి అమ్మ మనకు 12కు 15కు ఎల్సిఎం చేస్తే ఎంత 60 డివైడెడ్ బై 12 అంటే ఎంత వస్తుంది మనకు 5 వస్తుంది. మైనస్ రాసిన 15తో వేస్తే ఎంత వస్తుంది మనకు 4 వస్తుంది. 1/60 అంటే ఎంత మనకు 60 డేస్. 1/60 అంటే ఎంత మనకు 60 డేస్. ఇప్పుడు నేనేమంటున్నా దీనికి షార్ట్ కట్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది షార్ట్ కట్ అంటే ఏ అండ్ బి కంప్లీట్ ఎవరికి ఇన్ 12 డేస్. ఏ అలోన్ హౌ మెనీ డేస్ అన్నాడు 15 డేస్. కింద ఏం రాసినాము 15 - 12 రాసి ఏం రాసిన 15 - 12 ఎంత అవుతుంది 12 × 15 బై ఎంత మనకు 3. 12 × 15 ఎంత వస్తుంది మనకు బై 3 ఎంతలో అవుతుంది 3 1s 3 5s 12 5s ఎంత 60 రైట్. ఏం చేసినా మనం రెగ్యులర్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది షార్ట్ కట్ ఉంది. దీనివల్ల ఏంది మనకు టైం యూజ్ అవుతుంది. టైం ఏమవుతుంది మనకు సేవ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త రైట్. నెక్స్ట్ మోడల్ ప్లే చేసాము చూడండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి సేమ్ క్వశ్చన్ ప్లే చేసాము. ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఏం రాసినాము 40 డేస్ రాసినాము. ఏ అండ్ బి వర్క్ కంప్లీట్ ఎన్ని డేస్ అన్నాము 40 డేస్ అన్నాము. ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఎంత అన్నాము 72 డేస్. ఏమడుగుతున్నాడు బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అన్న బి అలోన్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ బీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు 40 రోజులు చేసిండు. ఏ ఒంటరిగా ఎన్ని రోజులు చేసిండు 72 రోజులు చేసిండు. ఆయన ఏమడుగుతున్నాడు బి ఒక్కడు ఒంటరిగా ఎన్ని రోజులు. మనం ఇచ్చిన షార్ట్ కట్ ఏం చెప్పుకొచ్చినాము మనం ఇచ్చిన షార్ట్ కట్ వచ్చేసేసి 40 × 72 బై కింద ఎవరు వస్తుందో మనకు 32 ఎంతలో వస్తుంది మనకు 32 ఎంతలో అవుతుంది మనకు 8 5 40 8 4 32 8 5 40 8 4 ఎంత 32. నెక్స్ట్ వచ్చేసి 4 ఎక్క 4 అంటే ఎంత మనకు 3 2 4 ఎమ్ములు ఎంత మనకు 32 18 5 ఎంత మనకు 90. హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు మనకు 90 డేస్. ఓకేనా రైట్. బ్రహ్మాండమైన సింపుల్ ట్రిక్లో మనకు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీంట్లో మనకు ఏదేది మనం రేషియోస్ మెథడ్ అయినా మనం చేయొచ్చు. కాకపోతే రేషియోస్ మెథడ్ కానీ ఏది ఈజీ కంఫర్ట్ ఉంటే అది మనం టైం మిగిలాల్సింది కాబట్టి మనకు మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఇక్కడనే రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు 72/32 అని రాసుకోవచ్చు. రాసుకొని చేస్తే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాస్ రూమ్లో ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ కూడా అదే విధంగా ప్రిపేర్ కాండి రైట్. క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 18, 24, 18 డేస్ రెస్పెక్టివ్లీ. 18, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 24, 18 డేస్ రెస్పెక్టివ్లీ. ఏ స్టార్ట్ ది వర్క్ రైట్. ఏ స్టార్ట్ ది వర్క్ ఫర్ 4 days. ఏ స్టార్ట్ ది వర్క్ ఫర్ 4 days. ఏ లెఫ్ట్ ది జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ బి. ఇక్కడ స్టార్ట్ ది వర్క్ అమ్మ స్టార్ట్ ది వర్క్. ఒక పనిని ఏబీలు వరుసగా 24, 18 రోజులలో చేయగలరు. ఏ పనిని ప్రారంభించి 4 రోజులు చేసిన తర్వాత పనిని వదిలి వెళ్ళను. మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో చేయగలడు. మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులలో చేయగలడు. ఇక్కడ పని ప్రారంభించింది ఎవరమ్మ మనకు ఏ వన్ డే వర్క్ ఎంత అవుతుంది మనకు 1/24. దట్ పర్సన్ డూ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు 4 days. ఎన్ని రోజులు చేసిండు 4 రోజులు చేసిండు. ఎంత అవుతుంది మనకు 4 1s 4 6. అప్పుడు ఏం రాస్తాము రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది మనకు 5/6 అవుతుంది. రిమైనింగ్ వర్క్ ఎవరైతే 5/6. లెఫ్ట్ అయింది ఎవరు మనకు ఏ లెఫ్ట్ అయింది. రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తున్నారు బి చేస్తున్నారు. ఆయన కెపాసిటీ ఎంత ఉంది మనకు 18 ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు రాస్తున్నాం మనము 18 రాస్తే 6 1s 6 3s 5 3s ఎంత మనకు 15 రైట్. ఎంత వస్తుంది మనకు ఎన్ని డేస్లో చేస్తాడు మిగిలిన పని అంటే ఎంత 15 రోజులు చేస్తాడు 15 days. సార్ మరి దీనికి ఇంకేమైనా ఆల్టర్నేట్ మెథడ్ ఉందా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఆల్టర్నేట్ మెథడు ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ నెంబర్ రాయండి. ఎవరు వర్క్ స్టార్ట్ చేసిండ్రు ఏ స్టార్ట్ చేసింది కాబట్టి ఆయన నెంబర్ ఎంత ఉంది మనకు 24 ఉంది. ఎన్ని డేస్ చేసిండు 4 days చేసిండు కాబట్టి 4 సపరేట్ చేయి. ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తే కింద కూడా ఎవరిని వాళ్ళనే రాయి. ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తే కింద కూడా ఎవరు రాస్తాము వాళ్ళనే. ఇంటూ రైట్ సైడ్ ఏం చెప్తున్నాము రిమైనింగ్ వర్క్ ఎవరు చేసిండో వాళ్ళను. రిమైనింగ్ వర్క్ చేసిన ఆయన ఎవరు మనకు బి కాబట్టి ఆయన కెపాసిటీ ఎంత మనకు 18. ఇక్కడ ఎంత అవుతుంది మనకు
20/24 ఇంటూ ఎంతమ్మ మనకు 18 ఎంతలో అవుతుంది మనకు 6 3 రైట్ 6 4 6 3 18 6 4 24 4 1 4 5 4 1 4 5 5 ఇంటూ 3 అంటే ఎంతమ్మ మనకు 15 డేస్ 5 ఇంటూ 3 అంటే ఎంత 15 ఈ ప్రాసెస్ చేసిన అదే ఒక్కొక్కరు ఒక విధంగా ఏ మాస్టర్కి నచ్చినది ఆ విధంగా చెప్పుకొస్తాడు. నేనేమంటాడు అంటే ఇవే మెథడ్స్ మళ్ళీ నీకు ఎక్కడ వస్తాయి టైం అండ్ డిస్టెన్స్లు వస్తాయి, తర్వాత ఎక్కడ వస్తాయి ట్రైన్లు వస్తాయి, తర్వాత ఏం చెప్తున్నాము సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఈ ప్రాసెస్లే మనం చెప్పుకొస్తాం, ఈ ప్రాసెస్లే మనం చెప్తాం. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి A and B can do a piece of work 15, 18 days respectively. A start the work for 5 days, left the job. In how many days B complete the remaining? సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ని ఇంకొక క్వశ్చన్ ప్లే చేసిండు. ఇప్పుడు మనము రెగ్యులర్ ప్రొసీజర్ అవసరం లేకుండా డైరెక్ట్ ఏం చేస్తున్నాం మనము షార్ట్ కట్ చెప్పుకొస్తున్నాం. ఎవరు వర్క్ స్టార్ట్ చేసిండు ఏ వర్క్ స్టార్ట్ చేసిండు. ఏ నెంబర్ ఎంత ఉంది మనకు 15 ఉంది. ఏ నెంబర్ ఎంత ఉంది 15. ఎన్ని డేస్ చేసిండు ఆయన మనకు 5 డేస్ చేసిండు కాబట్టి 5 రాసి ఎన్ని డేస్ చేసిండు 5. ఎవరు వర్క్ స్టార్ట్ చేస్తారో వాళ్ళను సేమ్ కింద రాయమన్నాం. ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా రాయమన్నాము 15 ఏమన్నాము. రైట్ సైడ్ ఏం చెప్పినాము రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళు. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసిన ఆయన ఎవరు మనకు బి. 15లోకి వెళ్ళి 5 పోతే ఎంత మనకు 10/15 ఇంటూ ఎంత మనకు 18. 10/15 ఇంటూ 18 ఎంత అవుతుంది మనకు 5 2 5 3 3 1 3 6 6 ఇంటూ 12 అంటే ఎంత మనకు 6 ఇంటూ 2 అంటే ఎంత 12 డేస్. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ బి హౌ మెనీ డేస్ అని చెప్పొచ్చు మనము 15 డేస్ అని చెప్పచ్చు. ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. బ్రహ్మాండమైన క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 25, 20 days respectively. Both are work together for 5 days. A left the job. In how many days B complete the remaining work? ఒక పనిని ఏబీలు వరుసగా ఏమంటారు మనకు 25, 20 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని ప్రారంభించి 5 రోజులు చేసిన తర్వాత ఏ పనిని వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని బి ఒక్కడు ఎన్ని రోజులు. రెగ్యులర్ ప్రొసీజర్ చెప్తా. రెగ్యులర్ ప్రొసీజర్ తర్వాత ఏమైనా షార్ట్ కట్ ఉంటే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరండి ఏ అండ్ బి టుగెదర్. ఏ 1 day వరకు ఎంత 1/25. ఏ 1 day వరకు ఎంత 1/25. బి 1 day వరకు ఎంత మనకు 1/20. ఫ్రాక్షన్ భిన్నాల ఉంది కాబట్టి తప్పకుండా ఏం చేస్తామమ్మా ఎల్సిఎం కడతాం. ఎవరెవరికి ఎల్సిఎం కడతాము 25కు 20కి ఎల్సిఎం కడితే ఎంత మనకు 100. 100తో 5 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. 20తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. 4 + 5 ఎంత 9/10. ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఎన్ని డేస్ చేసిండ్రు 5 days చేసినని ఇచ్చిండ్రు కాబట్టి మల్టీప్లైడ్ బై 5 5 1 5 2 అంటే ఇప్పుడు కంప్లీట్ అయిన వర్క్ ఎంత 9/20. అప్పుడు ఏం రాస్తున్నాము రిమైనింగ్ వర్క్ ఎంత రాస్తాము 11/20 రాస్తాం. రిమైనింగ్ వర్క్ ఎంత 11/20 రాస్తాం. ఈ 11/20ని ఎవరు చేసిండు బి చేసిండు. ఆయన కెపాసిటీ 20 కాబట్టి 20 తీసేస్తే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ బి ఇన్ హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు 11 days చెప్పచ్చు. ఎన్ని డేస్ చెప్పొచ్చు 11. ఇది మార్కెట్లో ఎవరైనా చెప్తారు బుక్కుల దేవులు అనేది ఉంటుంది. కానీ భిన్నంగా స్టూడెంట్కి యూజ్ అయ్యేటట్టు కాంపిటేటివ్లో టైం సేవ్ అయ్యేటట్టు. చాలా మంది ఏంటంటే మనకు టైం ఏది షార్ట్ కట్స్ మర్చిపోదు. ఏం లేదు మానవుని యొక్క మెమరీ అన్లిమిటెడ్. ఎన్ని అంటే నీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరినీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోగలుగుతావు. ఈ లెక్కలు కూడా ఉంచుకోగలుగుతావు. అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ షార్ట్ కట్ ఎట్లా ఉంటుందంటే మస్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు మొత్తము టోటల్ బోత్ స్టేట్స్లో ఎక్కడ చేయాలన్నా మీకు దొరకదు. రైట్ ఏం చెప్తున్నాను నేను రిమైనింగ్ వర్క్ ఎవరు చేస్తాడో అని రాయమన్నా. రిమైనింగ్ వర్క్ ఎవరు చేసిండ్రు బి చేసిండ్రు. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము 5 days అన్నాం. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు. ఇవే నెంబర్లు ఇక్కడ రాయండి. ఇవే నెంబర్లు అంటే ఎవరు 20 × 25 బై కింద లెఫ్ట్ ది పర్సన్ వెళ్ళిపోయిన వ్యక్తి రాయండి. ఏం చెప్పినా మనము రిమైనింగ్ వర్క్ ఎవరు చేసిండో వాళ్ళు రాయండి. రిమైనింగ్ వర్క్ చేసింది ఎవరు మనకు బి. ఆయన నెంబర్ ఎంత 20. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ అన్నాము 5 days. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు 5. అవే స్టెప్లు అక్కడ రాసి లెఫ్ట్ అయిన ఇక్కడ రాస్తున్నా. ఎంత అవుతుంది మనకు 5 1 5 5 రైట్. నెక్స్ట్ ఎవరు 5 1 5 4 4 + 5 ఎంత 9. 9లోకి వెళ్ళి 20 పోతే ఎంత మనకు 11 days. బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ ఒకసారి ఇక్కడ చూడండి. రైట్ ఈ ప్రాసెస్ చేస్తే మనం చెప్పినప్పుడు ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇది 10 secondsలో మనం చేసుకోవచ్చు. ఓకేనా రైట్
నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే చాలా మంది మనకు టైం మిగులుతుంది రైట్. ఏమంటారు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 50, 40 days రెస్పెక్టివ్లీ. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days. ఏ లెఫ్ట్ ది జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ రైట్. ఒక్కసారి మనం చెప్పిన షార్ట్ కట్ని మళ్ళీ అప్లై చేద్దాం చూడండి. రిమైనింగ్ వర్క్ చేసింది ఎవరమ్మా మనకు బి. ఆయన నెంబర్ ఎంత ఉంది మనకు 40 ఉంది. ఎన్ని డేస్ చేసిందో బోత్ ఆర్ వరకు టుగెదర్ హౌ మెనీ డేస్ అన్నాము 10 days. ఇవే స్టెప్స్ ఇక్కడ రాయమన్నాం. ఏది 40 × 10 బై లెఫ్ట్ ది పర్సన్ రైట్ డౌన్ బై డినామినేటరు. వెళ్ళిపోయిన వ్యక్తిని ఎక్కడ రాయమంటున్నాము కింద రాయమని. ఇవే క్వశ్చన్స్ నువ్వు మళ్ళా పైప్స్లో కూడా వస్తుంది. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 50 minutes. 50 నిమిషాలు నింపుతారు, 40 నిమిషాలు, 2 అయిన తర్వాత మనకు. కాబట్టి ఎంత అవుతుంది 10 1s 10 5s 5 1s 5 8s 8 + 10 ఎంత 18. 40లకి వెళ్ళి 18 పోతే ఎంత అమ్మ మనకు 22 days. హౌ మెనీ డేస్ అని చెప్పొచ్చు 22. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ఏం చెప్పినా నేను కిందాక మధ్యలో చెప్పాను, పైప్స్లో కూడా వస్తుంది ఇదే క్వశ్చన్. పైప్స్లో చెప్తాడు ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్. ఒక పైప్ ఎన్ని నిమిషాలు నింపుతుంది 50 నిమిషాలు నింపుతుంది. ఇంకొక పైప్ ఎన్ని నిమిషాలు నింపుతుంది 40 నిమిషాలు నింపుతుంది. 2 పైపులు ఒకేసారి తెరిచి ఎన్ని నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత ఎవరిని మూసివేసినాము ఏ పైపును మూసివేసినా మిగిలిన ట్యాంకును బి పైప్. అప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆఫర్ ప్రైస్. ఎవరు టైమ్ అండ్ వర్క్ వస్తే ఎవరు ఫ్రీ ఉంటారు మనకు పైప్స్ ఫ్రీ. టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తే ఎవరు ఫ్రీ మనకు ట్రైన్స్ ఫ్రీ. అదే ఏది రేషియో ప్రపోర్షన్ వస్తే ఎవరు పార్ట్నర్షిప్ ఫ్రీ. ఆ విధంగా పర్సంటేజ్ వస్తే ప్రాఫిట్ లాస్ ఫ్రీ. ఆ విధంగా మస్తు. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే దీని మీద లేనిపోయిన అపోహలు ఉంటాయి. ఆ చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది, ఫ్యాకల్టీని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు మొత్తం చెక్ చేయండి, మొత్తం స్టేట్ మొత్తం చెక్ చేసినా ఈ మెథడ్ మీకు దొరకదు. రైట్. స్టూడెంట్కు ఉన్న డౌట్ ఏముందంటే ఒకవేళ ప్రీవియస్ ప్రాబ్లము ఈ విధంగా భిన్నాలు ఉంటే ఎట్లా ఏమడుగుతున్నాడైనా. ప్రీవియస్ ప్రాబ్లం అంటే సేమ్ ఇంతకుముందు చెప్పిన మోడల్ ఏముంది, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వరకు 6 2/3 15 days రెస్పెక్టివ్లీ. బోత్ ది పైప్స్ ఆర్ ఓపెన్ 4 days. ఏ లెఫ్ట్ ది జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ బి. రైట్. అందరికి ఉన్న అనుమానాన్ని క్లియర్ చేయడం కొరకే క్వశ్చన్. ఏమంటాడు ఏ అనేటోడు 6 2/3 రోజులు ఇస్తాడు. బి అనేటోడు ఎంతన్నాడు 15 రోజులు చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిండ్రు 4 రోజులు చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయినరు ఏ లెఫ్ట్ ది జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ బి అన్నాడు. బి నెంబర్ ఎంత ఉందమ్మా మనకు 15 ఉంది. ఎన్ని డేస్ చేసిండు 3 days చేసిండ్రు. ఇద్దరు 4 days చేసిండ్రు. ఎన్ని డేస్ చేసిండ్రు 4 days చేసిండ్రు. ఇక్కడ లెఫ్ట్ ఏమన్నాము 4 days చేసిండ్రు రైట్. ఇక్కడ మనకు లెఫ్ట్ హౌ మెనీ డేస్ అన్నాము 4 days అన్నాము. ఇవే స్టెప్స్ అక్కడ రాయమన్నాం. ఎవరు 15 × 4 లెఫ్ట్ ది పర్సన్ రైట్ డౌన్ బై డినామినేటర్. లెఫ్ట్ ది పర్సన్ అంటే ఎవరు 6 × 3 అంటే ఎంత 18. 18 + 2 అంటే ఎంత 20/3. 20/3 అంటే పైకి వచ్చేసరికి ఎంత 3/20 అవుతుంది. ఎంత అవుతుంది మనకు 5 3s 5 4s 4 4 క్యాన్సల్ అమ్మా. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎవరు మిగిలిండ్రు 15 - 4 3 × 3 అంటే ఎంత మనకు 9. 9 + 4 ఎంత 13. 13లోకి వెళ్ళి 15 పోతే ఎంత రిమైనింగ్ వర్క్ కంప్లీట్. బి అలోను హౌ మెనీ డేస్ అని చెప్పొచ్చు 2 days. ఫ్రాక్షన్స్ ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నామంటే అది మనం మిగిలినది స్టూడెంట్స్కి న్యాయం జరగాలి. కాబట్టి ఆ విధంగా బ్రహ్మాండంగా మీరు చూడండి, చెక్ చేయండి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీకు వస్తాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. దాని మీద షార్ట్ కట్ మీద లేనిపోయిన అపోహలు అది యూట్యూబ్లో చాలా మంది అవి రావు మర్చిపోతారు, ఇవి మర్చిపో. మన దగ్గర ఉన్నది ఎందుకంటే కాంపిటీషన్ లక్షల్లో ఉన్నాయి, పోస్టులు వేలలో ఉన్నాయి. గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఎందుకంటే వాళ్ళెవరో వీళ్ళెవరో మనం కంటెంట్ చెక్ చేసుకోవాలి, పక్క వాళ్ళని కూడా చెక్ చేసుకోవాలి. బ్రాండ్లు గీండ్లు అనేది కాదు, అక్కడ మనకు మారుతున్న ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో అనేది చూసుకొని కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైట్. మంచి క్వశ్చన్ ప్లే చేసాం చూడండి. క్వశ్చన్ వచ్చేసి అంటే ఆర్డర్ వైజ్గా చెప్పుకొస్తాం. టైమ్ అండ్ వర్క్లో లో లెవెల్ నుంచి మనం చెప్పుకుంటాం. లో లెవెల్ నుంచి హై లెవెల్ నుంచి క్రిటికల్ లెవెల్ వరకు మనం పోతాము. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో అయితే మనకు అన్ని మోడల్స్ మనకు క్లియర్ అంటే వీలైనంత వరకు ఎన్ని మోడల్స్ ఉన్నా అన్ని వరకు క్లియర్ చేస్తాం. రైట్. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ 36 days. ఇన్ హౌ మెనీ డేస్ బి కంప్లీట్ అలోన్ అని. ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి ఎన్ని రెట్లు 3 రెట్లు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేసిండ్రు 36 రోజులు చేస్తే బి ఒక్కడే. ఎవరెవరు ఇచ్చినా మనము ఏ ఇచ్చినాము, ఇంకొకరు ఎవరు ఇచ్చినాము బి ఇచ్చినాము. ఎవరు ఎఫిషియన్సీ ఎంత మనకు ఎఫిషియన్సీ వచ్చేసి 3x = x. దీన్నే టైం తీసుకుంటారమ్మా. టైం ఎంత అవుతుంది మనకు x = 3x.
ప్రాబ్లం క్లియర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిండ్రు? ఇద్దరూ కలిసి, ఇద్దరు అంటే ఏ వన్ డే వరకు 1/x, బి వన్ డే వరకు ఎంత 1/3x, బోత్ ఆర్ వరకు టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము 36 డేస్. ఎల్సిఎం తీసినామమ్మా. ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 3x వస్తుంది. 3x నెక్స్ట్తో వేస్తే 3 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/36. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x ఇంటూ 1 అంటే ఎంత? 3x. 3 + 1 ఎంత? 4 ఇంటూ 36. ఓన్లీ 3x ఈజ్ ఈక్వల్ టు 6 4 ఎంత మనకు? 24. 6 4 ఎంత? 24. 4 3 12. 12 + 24 ఎంత? 144 డేస్. బిఎల్. ఒకవేళ నీకు దీంట్లోనే ప్రాబ్లంలో ఏ అలోన్ అడిగింది అనుకో, ఏ అలోన్ అడిగితే ఏం రాస్తాము? 144/3 రాస్తాం. మనకు అడగలేదు కాబట్టి మనము అడిగింది ఎవరిని? బి అలోన్. ఇది మామూలుగా రెగ్యులర్గా ప్రొసీజర్, ఒక్కొక్కసారి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పుకొచ్చేది చూడండి. ఏముంది రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏమన్నాము? 3 టైమ్స్ అను. ప్రాబ్లం ఏమన్నాము? 3 టైమ్స్ అను. 3 టైమ్స్ ఉన్నప్పుడు నువ్వు 4 రాయి. ఏమంటున్నాము? 3 టైమ్స్ ఉంటే నువ్వేం రాయమన్నాము? 4 రాయి. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్? 36 డేస్. రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంతమ్మా మనకు? 144. 10 సెకండ్స్లో వచ్చేది చూడండి. నువ్వు ఒకటి మర్చిపోకండి. 3 టైమ్స్ ఇచ్చినప్పుడు 4 రాసుకోండి, 4 టైమ్స్ ఇచ్చినప్పుడు 5 రాసుకోండి, 5 టైమ్స్ ఇచ్చినప్పుడు 6 రాసుకోండి. రైట్. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకొస్తాం. మొత్తం వీడియో వాచ్ చేస్తే నీకు ఎలాంటి డౌట్ ఉండదు. ఎందుకంటే ఏ గురించి డిస్కషన్ చేస్తున్నాం, బి గురించి కూడా డిస్కషన్ చేస్తున్నాం. ఇవే మోడల్స్ మళ్ళీ ఏ, బి అండ్ సిలో కూడా వస్తారు వాళ్ళు. ఇదే ప్రాసెస్లో మనం చేసుకొస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడు. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఇన్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ 14 days. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 2 రెట్లు. ఇద్దరూ కలిసి ఒక పనిని 14 రోజులలో పూర్తి చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని. రైట్. అయితే బి ఒక్కడే ఆ పనిని. ఇది గూగుల్ ట్రాన్స్లేషన్ ఏమైనా ఉన్నా, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మనం క్లియర్ క్వశ్చన్స్ అవుతున్నాం కాబట్టి అబ్జర్వ్ చేయండి. రైట్. ఎవరి గురించి మాట్లాడామో మనము? బి గురించి మాట్లాడినాం. విష్ణువర్ధన్ సార్ చెప్పిన షార్ట్ కట్ ఏంది? 2 రెట్లు ఉంటే ఏం రాయమన్నాము? 3 రాయమన్నాం. 2 రెట్లు ఉంటే ఏం రాయమన్నాము? 3. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అన్నాడు? 14 రోజులు. మల్టిప్లై చేస్తే 4 ముళ్ళ 12, 3 4 12, 3 1 3. ఎన్ని డేస్ వచ్చింది మనకు? 42 డేస్ వచ్చింది. ఎన్ని డేస్ వచ్చింది మనకు? 42 డేస్ వచ్చింది. ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక అనుమానం ఉంది. ఏం అనుమానం ఉంది? సార్ మరి బీకి అయితే 2 రెట్లు ఇస్తే 3 రాసినాము, 3 రెట్లు ఇస్తే 4 రాసినాము, మరి ఏ వస్తే ఎట్లా? వస్తాడు, ఇప్పుడు చూపిస్తా. ఆయన కూడా వస్తాడు. రైట్. ఆయన కూడా వస్తాడు. చూడండి, ఇప్పుడు ఆయనే వచ్చాడు. రైట్. ఎవరు వచ్చిండు? ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఇన్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ది. సేమ్ ప్రాబ్లం. మీకున్న అనుమానం కొరకు బీని తీసేసి ఏం రాసినా? ఏ రాసినా. ఏమంటాడు? ఏ యొక్క పని సామర్థ్యం బి యొక్క పని సామర్థ్యానికి 2 రెట్లు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేసిండ్రు? 18 రోజులు చేసిండ్రు. అయితే ఏ ఒక్కడు ఎన్ని రోజులు చేయగలదు? ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాం. ప్రీవియస్ ప్రాబ్లం ఏం చెప్పినాము? బి గురించి మనం 2 రెట్లు ఇచ్చినప్పుడు 3 రాయమన్నా మల్టిప్లై చేసేది మనకు 18. ఈ 2 మల్టిప్లై చేస్తే ఎవరు వస్తారు? బి వస్తారు. మనం అడిగింది ఎవరైంది? ఏ. ప్రాబ్లంలో ఎన్ని రెట్లు ఉంటే అన్ని రెట్లు రాయండి. ప్రాబ్లంలో ఎన్ని రెట్లు ఉన్నాయి మనకు? 2 రెట్లు ఉంది కాబట్టి 2 రాసిన 2 1s 2 9s 9 3s అంతా మనకు 27 days. ఓకేనా? హౌ మెనీ డేస్? 27 days. ఎవరు క్యాపబిలిటీని బట్టి వాళ్ళు చెప్పుకుంటారు. రైట్. ఒకవేళ దీంట్లో కూడా డిఫరెంట్గా అడిగితే ఎట్లా? ఇది అడిగే విధానం, క్వశ్చన్ అడిగే విధానం. ఇప్పుడు లేటెస్ట్ ఏమడుగుతాడు? ఏ ఈజ్ 1 3/4 times యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. Both are work together in 7 days. In how many days A alone complete the same work? A యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 1 3/4 times. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేసిండ్రు? 7 రోజులలో చేయగలరు. అయితే వాడు ఏమడిగిండు? ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఎంత యాడ్ చేస్తాము? 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 3/4 అవుతుంది. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము? 7 days అన్నాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏ కావాలి కాబట్టి ఏం చెప్పాము? ప్రాబ్లంలో ఏమి ఇస్తే అది రాయమన్నాము. 4 2s 8, 8 + 3 అంటే ఎంత? 11/4 × 7. ఇక్కడ డినామినేటర్లో వచ్చేసేసి 1 4s 4, 4 + 3 అంతా 7/4 అంటే న్యూమరేటర్కి వచ్చేవరకు ఏమవుతుంది? 4/7. ఎవరెవరు క్యాన్సల్? 7 7 క్యాన్సల్. ఎవరెవరు క్యాన్సల్? 4 4 క్యాన్సల్. హౌ మెనీ డేస్ అంటే చెప్పొచ్చు? 11 days. హౌ మెనీ డేస్? 11 days. ఎంత సింపుల్గా వస్తుంది చూడండి.
మనకు ఒక సిస్టమేటిక్గా నేను అందుకొరకే నాన్ మ్యాథమెటిక్స్ వల్ల క్లియర్గా ఉండాలని చెప్పేసి ప్రతిదానికి కూడా కొంచెం వీలైనంత వరకు బ్రహ్మాండమైన, ఎందుకంటే మనం ఏపీలో 2016లో చెప్పినాం క్లాసు, మళ్ళీ చెప్పలేదు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఏపీలో చెప్పాల్సి వస్తుంది, అంతే రైట్. పరిసరాల ప్రభావం నాకున్న అవసరాల కొరకు నేను హైదరాబాద్లో చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీకి అంటే 2006 నుంచి 2016 వరకు చెప్పాను, మళ్ళీ తిరిగి ఏపీ 16లో ఈ ఇయర్ నుంచి మనం కంటిన్యూషన్ జర్నీ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నమ్మకంతో రండి, ఉద్యోగంతో వెళ్ళండి, రైట్. నెక్స్ట్ మోడల్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ మోడల్ లాస్ట్ ఇయర్ ఏపీఎస్ఐలో వచ్చింది, కావాలంటే చూడండి ఇదే క్వశ్చన్, కాకపోతే ఏంటంటే అక్కడ పేరు మార్చింది. ఇక్కడ ఏ అనే దగ్గర మోహన్ రాసిండు, బి అనే దగ్గర శ్రీరామ్ రాసిండు. మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి, ఇదే క్వశ్చన్ అక్కడ నేను ఏ రాపించినా ఆయన ఏం రాసిండు, శ్రీను అని రాపించిండు, బి అనేటువంటి దగ్గర మోహన్ అని రాపించాడు. పేర్లు కొంచెం అటు ఇటు ఉంది, కొంచెం జాగ్రత్త చూడండి. ఏమంటాడు, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. A finish a work 40 days less than by B. In how many days both are work together? ఒక పనిని ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు, ఒక పనిని చేయడానికి ఏ బి కంటే 40 రోజులు తక్కువ తీసుకుంది. అయితే ఇద్దరు కలిసి ఇదే క్వశ్చన్ ఏమని రాయొచ్చు, బి ఏ కంటే 40 రోజులు ఎక్కువ తీసుకున్నానా అన్న ఒకటే, ఏ బి కంటే 40 రోజులు. రెగ్యులర్ ప్రొసీజర్ మనం చెప్పే ప్రొసీజర్లకు మనం పోతున్నాం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, బి ఉన్నారు. ఎఫిషియన్సీ వాడే ఇచ్చిండు, ఎఫిషియన్సీ ఏమి ఇచ్చిండు, 1:3 ఇచ్చిండు. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చిండు, 1:3. టైం ఏమవుతుంది మనకు, 1:3 అవుతుంది, రైట్. టైం ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్కి ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంది, 40 డేస్ డిఫరెన్స్ ఉంది. 1 పార్ట్కి ఎంత అవుతుంది, 1/2 × 40 అంటే ఎంత వస్తుంది, 20. ఈయన ఎవరైతారు మనకు, ఏ అవుతారు. సేమ్ సిమిలర్లీ 3 పార్ట్స్కి ఎంత, 3/2 × 40 అంటే ఎంత వస్తుంది మనకు, 1 ఎంత వస్తుంది మనకు, 60. ఈయన ఎవరైతారు మనకు, బి అవుతారు. ఈయన ఎవరైతారు మనకు, బి. మనం చెప్పిన షార్ట్ కట్ ప్రకారము ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ మోడల్ చెప్పినప్పుడు షార్ట్ కట్ ఏం చెప్పినాము, 60 × 40 బై ఏం రాసినాము, 100 రాసినాము. 0 క్యాన్సల్ అయితే బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పినాము, 24 డేస్. ఇది మనం ఫస్ట్ చెప్పిన షార్ట్ కట్లో. అంటే ఏం సపరేట్గా అనుకున్నా నేను, బీని సపరేట్గా అనుకుని ఏం చేసినాము, బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఇక్కడ వాడు ఇచ్చిన రెగ్యులర్ ప్రొసీజర్ చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే విష్ణువర్ధన్ మాస్టర్ చెప్పిందంటే దానికి ఒక యాంగిల్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. ఏముంటాడు మనకు, ఏ అనేటోడు ఎన్ని రెట్లు, 3 రెట్లు. ఈయన బి అనేటైన ఎన్ని రెట్లు, 1 రెట్టు. ఇద్దరి మధ్యలో ఎన్ని డేస్ తేడా ఉన్నాయి, 40 డేస్ తేడా. 3 ఉంది కాబట్టి 3² - 1 రాస్తా, రైట్. ఒకవేళ 2 ఉంటే ఏమవుతుంది, 3 × 40 3² అంటే ఎంత మనకు, 9. 9లోకి వెళ్ళి 1 పోతే ఎంత, 8. ఎంత అవుతుంది, 8 1 8 5 హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు, 15 డేస్. చూడండి ఎంత ఈజీగా ఉంది. సేమ్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ మనం చెప్పచ్చు, రైట్. సేమ్ క్వశ్చన్ ప్లే చేసాము, కొంచెం జాగ్రత్త, వాల్యూ చేంజ్ చేసాము. A is twice as a good workman as B. A complete a piece of work in 27 days less than by B. In how many days both are work together? A యొక్క పని సామర్థ్యము B యొక్క పని సామర్థ్యానికి 2 రెట్లు. ఒక పనిని చేయడానికి B కంటే Aకు 27 రోజులు తక్కువగా పట్టును. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. మనం ఇందాకనే చెప్పినాము 2 రెట్లుంటే 2 రాయమన్నాము, బికి 1 రెట్టు ఉంది కాబట్టి 1 రాసినాము. ఇద్దరి మధ్యలో తేడా ఎన్ని డేస్ ఉన్నాయి, 27 డేస్ ఉన్నాయి. ఎన్ని రెట్లు అన్నాము, ట్వైస్ అంటే ఎవరు, 2² - 1 రాస్తాము. ఎంత అవుతుంది, 2 × 27 బై 2² అంటే ఎంత మనకు, 4. 4లోకి వెళ్ళి 1 పోతే ఎంత మనకు, 3. 3 1 3 9 9 × 2 అంటే ఎంత మనకు, 18 డేస్. 9 × 2 అంటే ఎంత, 18 డేస్. కొంచెం జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఆల్రెడీ ముందలే ఇంటిమేషన్ ఇచ్చినాం, కొత్త బ్యాచ్ల ప్రారంభం కాబట్టి థ్యాంక్ యూ.